బేబీ సినిమా హిందీలో వచ్చినప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు ఎందుకు లేట్ అయింది అది? అంటే బేబీ సినిమా అంత హాట్ కేక్ కదా! బేబీ లాంటి సినిమా ఒక కల్ట్ సినిమా ఇచ్చిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు ఏమనుకుంటారంటే అర్జెంటుగా దాన్ని వేరే భాషలో రీమేక్ చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం అన్న మైండ్ సెట్‌తో ఉంటారు కదా! మీరు ఎందుకు ఈ విషయంలో వేరేలా ఆలోచించారు? తమిళ్లో చేద్దాం అనుకున్నాం ఫస్ట్. హ్మ్. అక్కడ కొంత టైం వేస్ట్ అయింది. హ్మ్. సో హిందీలో చేద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా ఎవరితో ప్రొడక్షన్ పార్ట్నర్స్గా వెళ్ళాలనే దాని మీద కొన్ని మిస్కాలిక్యులేషన్స్ జరిగినాయి. దానివల్ల కొంత టైం వేస్ట్ అయింది. హ్మ్. సో ఫైనల్గా మైత్రి మనం కలిపి చేస్తాం. హ్మ్. సో ఎంతవరకు వచ్చింది అది బేబీ? 60-70% వరకు కంప్లీట్ అయింది. ఓకే. చెన్నై లవ్ స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాకి ముందు నుంచి మీరేం పట్టుకున్నా అది బంగారం అయింది. అంటే మణి శర్మ గారిని తీసుకొచ్చారు, పాటలు హిట్ అయినాయి, టైటిల్ చాలా క్యాచీగా అనిపించింది. మీరు ఫస్ట్ ఒక గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు కదా, ఆ గ్లిమ్స్తోనే ఏం చేయబోతున్నారు వీళ్ళు అన్నది అర్థమైంది. చాలా పాజిటివ్ నోట్తో మొదలైన సినిమా రిలీజ్కి ముందు రోజు రాత్రి చాలా టెన్షన్లో పెట్టేసింది. ఎస్కేని కానీ, ఆ ప్రొడ్యూసర్లను కానీ, ఈ టీంని కానీ చాలా టెన్షన్లో పెట్టేసిందని చెప్పి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది చెన్నై లవ్ స్టోరీ ముందు రోజు రాత్రి? అంటే ఏం లేదు, ఒక 3 ఏళ్ళు తీసే సినిమాకి కూడా 3 గంటల్లోనే రిజల్ట్ వస్తుంది. పరీక్షగా ఎన్నాళ్ళు చదివినా ఆ 3 అవర్సే మన ఇది ఆ డిసైడింగ్ ఫేట్ మన. సో ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కాదు, ఈ మధ్య వచ్చిన ఏ సినిమాకైనా సరే ఇనీషియల్గా ఒక ట్విట్టర్లోనో ఇట్లోనో ఒక నెగిటివ్గానో ఏదో ఒక సినిమా చూసినా చూడకపోయినా వందలాది మీమ్ పేజ్ అంటే సినిమాని ఒక గేల్ చేయటం, అలాగే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాగా చెప్పుకునే కొంతమంది యూట్యూబ్ ఇన్స్టా ఫేస్లు వచ్చేసారు, ఇన్ఫ్లుయెన్సర్లు. వాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే సినిమా ఏ తీసినా, నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా దాన్ని ఒక ఓవర్ అనాలిసిస్ చేసి క్రిటికల్గా దాన్ని ముక్కలుగా చేసి అందులో ట్విస్టులు చెప్పేసి అందులో ఎగతాళి చేసి ఆ ధోరణి ఎక్కువైపోయింది. వాళ్ళు ఒక కొన్ని గంటల పాటు వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. రియల్ ఆడియన్ అనేవాడు ఆడియన్కి వెళ్ళాక కూడా అతని ఫీలింగ్ అయితే మనం మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. రియల్ ఆడియన్ మాత్రం అరే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంది ఏంటి, ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది. సినిమాలు అన్నప్పుడు ఒక 10-20% ఏదో ఒకటి లోటుపాట్లు ఉంటాయి. 70-80% సినిమా ఎలా ఉంటుంది మ్యాటర్. వాడికి లేదు ఇదంతా బాగానే ఉందిగా అక్కడ 10 నిమిషాలు తగ్గిందిలే కానీ అనేది డెలివరీ చేశాడంటే ఆ సినిమా హిట్. ఈ మధ్య వచ్చే కాలంలో అన్ని సినిమాలకి పెద్దకి ఒక రకమైన టాక్ చేశారు ట్విట్టర్లో, మా ఇంటి బంగారానికి ఒక రకంగా చేశారు, లెనిన్కి ఒక రకంగా చేశారు, దీనికి ఒక రకంగా చేశారు. కొన్ని గంటల పాటు ఉంటుంది, బట్ అన్ని సినిమాలు సెట్ అయినాయి. ఆ సెటిల్ అవ్వటానికి మనం మెంటల్గా స్ట్రెంగ్త్ ఉండాలి, ఫైట్ చేయగలిగేది లేదు అని. ఆ టాకే మనం నిజానికి ఇంట్లో వెళ్ళి పడుకుంటే 2 రోజులు సినిమా అయిపోతుంది. లేదు మన ఇది ఉంది, మనం ధైర్యంగానే వెళ్ళి మీడియాలో ప్రమోట్ చేసుకుందాం, ప్రెస్ మీట్లు పెట్టుకుందాం, ఆడియన్స్ని చూడమందాం అని చెప్తామంటే ఓకే. ఎందుకంటే ఒక సెక్షన్ తయారైంది, రకరకాల థంబ్నైల్స్ రకరకాల ఇది పెట్టి వాళ్ళు ఎవడో సినిమా తీయలేడు. మళ్ళీ ఒక సినిమా తీస్తే అందులో రకరకాల అంటే నేను అనేది మీరు ఓకే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. నేను ఎవరికి కోర్టు కేసు తీసుకొచ్చి రివ్యూలు ఆపచ్చు, బుక్ మై షోలో రేటింగ్లు ఆపచ్చు. నేను ఎందుకు నమ్ముతానంటే నా సినిమా టికెట్ కొన్న ప్రతి ఒక్కడికి దీని గురించి భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ ఉందని నమ్ముతాను. నేను వేరే సినిమా ఎలా మాట్లాడతాను. సో ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని ఒకడు పొట్టకొట్టే ఆయుధంగా మలుచుకోవద్దనే చెప్తా. ఎస్పెషల్లీ ఒక 10 పేజీలు ఒక 5-6 జర్నలిస్టులుగా చెప్పుకునేవాడు, 5-6 ఒకళ్ళిద్దరు ఉంటారేమో, 5-6 అలాంటి వ్యక్తులు ఉన్నారు తప్ప వాళ్ళందరూ కూడా సినిమాని ఇది చేసి బెల్లు నొక్కండి, మాకు సబ్స్క్రైబ్లు అండి, మా అమ్మలు పోషించండి, వాళ్ళ చంపేయండి అనే ధోరణితో ఉన్నారు తప్ప వాళ్ళు మరి చేస్తే వాళ్ళందరూ కూడా చేశారే. మరి ఈ సినిమా 50 కోట్లు 60 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తుంది? ఇప్పుడు ఏం చెప్తుంటారు, ఏ మొహంతో వచ్చి ఏం సంబంధం చెప్పుకుంటారు? మీరు ఇలా ఎన్ని సినిమాలు చంపేద్దాం అనుకుంటున్నారు? మీరు చంపేస్తే సినిమా చచ్చిపోద్దా? రియల్ ఆడియన్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు సినిమాని ఎంజాయ్ చేయడానికి వస్తారు. వాళ్ళు ఆ స్పేస్ ఇవ్వండి. మీకు అంత అనాలిసిస్ ఉంటే 3-4 రోజుల తర్వాత మాట్లాడండి ఇవన్నీ, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా తెలుసు. అంతేకాని 3 గంటలు కూడా షో పడకముందానే నోరు నొక్కేయాలనుకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవ్వరు చేయరు. ఇది చాలా సపోర్టివ్గా ఉంటారు. ఒకళ్ళిద్దరు మీడియా పీపుల్గా చెప్పుకునే వాళ్ళు, ఒక 10 ఇన్స్టా యూట్యూబ్ హ్యాండిల్స్, వీళ్ళు చేస్తుంది ఇది ఎంతో కాలం సాగదు.